నిప్పట్లు లేదా చెక్కలు మెత్తగా లేదా తినేటప్పుడు సాగుతున్నాయా? మరి ఈ కరకరలాడే క్రిస్పీ సగ్గుబియ్యం చెక్కలు మీరు చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేయండి. ముందుగా 1 కప్పు సగ్గుబియ్యాన్ని 1 గంట ముందుగా వాటర్ పోసి నానపెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ పెట్టుకోండి. అందులో 3 బౌల్స్ లో వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వాము కొంచెం నలిపి వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు. ఆ తర్వాత ఇందులో బరకగా మిక్సీ ఆడించి పెట్టుకున్న 1 కప్పు పల్లీలని, 1/2 కప్పు పుట్నాల పప్పు, 1/2 కప్పు కొత్తిమీర, 1/4 కప్పు కరివేపాకు, 1/2 కప్పు పచ్చిమిర్చి పేస్ట్, మరొక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి దీనిని బాగా మరిగించుకోండి. ఆ తర్వాత ముందుగా నానపెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యం యాడ్ చేసేసి వెంటనే 3 బౌల్స్ ల బియ్య పిండిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత దీని అంతటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. టిప్స్ ఏంటి అని అంటే వాటర్ లోకే మనం ఆయిల్ ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇంకొకటి డీప్ ఫ్రై చేసేటప్పుడు నురుగు రాకుండా ఆగిపోయేంత ఫ్రై చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి. తర్వాత పిండిని కొద్దిగా ఇలా తీసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఒత్తుకోవడానికి ఒక ఆయిల్ కవర్ ని తీసుకోండి. తీసుకున్న తర్వాత దానికి ఆయిల్ అప్లై చేసేసి ఒక్కొక్కటిగా ఇలా ఒత్తుకోండి. మీకు కావాలంటే పూరీ మేకర్ ఉంటే అందులో అయినా ప్రెస్ చేసుకుని చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద ఉన్న ఆయిల్ లో 4 నుంచి 5 చెక్కలు వేసేసుకొని 2 వైపులా ఇలా నురగ తగ్గేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.